శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 40వ భాగం 10/7/25 గురు పూర్ణమి వ్యాస జయంతి సందర్భంగా శుభాకాంక్ష. 7వ ప్రకరణం తృప్తి దీప ప్రకరణంలో ఉన్నాం. 249వ శ్లోకం. వ్రతాభావాద్యదాధ్యాసస్తథా భూయో విచించ్య వివిచ్యతాం రసనేవి దినే భుంక్తే భూయో భూయో యథా తథా. వ్రతాభావాత్ జీవన్ముక్తి వ్రతం లేకపోవటం వల్ల యద ఎప్పుడు అధ్యాస భ్రమ భవతి కలుగుతోందో తదా అప్పుడు భూయ మళ్ళీ వివిచ్యత వేరు చేయబడుగా రససేవి రసాన్ని సేవించిన వాడు దినే ఒక రోజున భూయో భూయ మాటి మాటి యథా ఏ రకంగా భుంక్తే భక్షిస్తాడో తింటాడు తథా అదే విధంగా పై వాక్యంతో అన్వయం చేసుకోమని అంటుంది. ఇది ఒక వ్రతమో నియమమో కాదు కనుక భ్రమ కలిగినప్పుడు స్వస్వరూప విచారణం చేసుకోవచ్చు. ఔషధ సేవ చేసేవాడు ఆకలి కలిగినప్పుడు ఎప్పుడు అన్నం తింటాడా? అలానే స్వస్వరూప విచారణం చెయ్యటానికి సమయం సందర్భం అక్కర్ల. శమయచ్చౌషధేనాయం దశమస్వం వ్రణం యథా భోగేన శమయిత్వయిత ప్రారబ్ధం ఉచ్యతే తథా. అయం దశమః ఈ పదవవాడు స్వయం తనదైనటువంటి వ్రణం గాయాన్ యథా ఏ విధంగా ఔషధేనా మందు చేత శమయతి పోగొట్టుకుంటాడు తథా అదే విధంగా ఏతత్ ఈ ప్రారబ్ధాన్ని భోగేన భోగంచేత్ శమయిత్వా శమయింపచేసి ముచ్యతే ముక్తుడవుతాడు. 10 అయిన వాడు ఔషధ సేవ చేసి నెత్తి మీద తగిన దెబ్బకు ఎలా మాంచుకుంటాడు? జ్ఞాని భోగంచేత్ ప్రారబ్ధ కర్మాన్ని శమింపచేసుకొని ముక్తుడవుతాడు. కిమిచ్చన్నితి వాక్యోస్త శోకమోక్ష ఉదీరితః అభారస్య వ్యవస్థా హి షష్ఠి తృప్తిస్తు సప్తమీ. కిమిచ్చన్నితి కిమిచ్చన్ అనేటువంటి వాక్యోక్త వాక్యం చేత చెప్పబడి శోకమోక్ష దుఃఖ నివృత్తి ఉదీరత మా చేత చెప్పబడి ఏష ఇది అభావసస్య ఆ చిదాభాసుడి షష్ఠి 6వదైన అవస్థాహి స్థితి కదా. తృప్తిస్తు తృప్తి సప్తమి 7వది అని వ్యాఖ్యానం చేశాం. చిదాభాసుడి 7 అవస్థలలో శోకవృత్తి అనేటువంటి 6వ అవస్థ ఇందులో చెప్పబడి తృప్తి అనేటువంటి 7వ అవస్థ గురించి ఇప్పుడు చెబుతా. అసలు దీని పేరే తృప్తి దీపం. ఇప్పుడు మొదలుపెట్టా. సాంకుశా విషయైస్తృప్తి రియం తృప్తి నిరంకుశ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిచ్చేవ తృప్యతి. విషయై విషయాల చేతన తృప్తి తృప్తి. సాంకుశ మొక్కపోయింది అంటే పదును పోయి బుద్ధుబాయి అంటే పరిచ్ఛిన్నమైంది. ఇయం ఈ తృప్తి అంటే అపరోక్ష జ్ఞానం తృప్తి నిరంకుశ అడ్డులేందై కృత్యం చెయ్యదగిన పని కృతం చెయ్యబడింది. ప్రాపణీయం పొందదగిన లాభం ప్రాప్తం పొందబడి ఇచ్చేవ అనే తృప్యతి సంతోషిస్తుంటారు.
విషయ లాభంతో పుట్టినటువంటి తృప్తికి అన్య విషయ కామత్వం చేత చెరుపు కలుగుతుంది కనుక అలాంటి తృప్తి సాంకుశం అని చెప్పబడ్డ, దానికి పేరు పెట్టారు సా అంకుశం. అపరోక్ష బ్రహ్మజ్ఞానం వల్ల తృప్తి కలుగుతుంటే మరొక సుఖేచ్ఛ కలగకపోవటం చేత అలాంటి తృప్తి నిరంకుశమని చెప్పడం. అలాంటి నిరంకుశ తృప్తి కలిగిన జీవన్ముక్తుడు చేయదగిన వాటిని అన్నిటినీ చేశాను, పొందదగినవన్నీ నేను పొందాను అనేటువంటి అద్భుతమైన ఆనందాన్ని పొందుతాను. ఐహికాముష్మిక వ్రాత సిద్ధై ముక్తేశ్చ సిద్ధయే బహుకృత్యం పురస్యాద్భూ తత్సర్వ మధునాకృతం. అస్య ఈ విద్వాంసుడికి పుర జ్ఞానోత్పత్తి కంటే పూర్వం ఐహికాముష్మిక వ్రాత సిద్ధై ఐహిక ఇహలోకంలోని సుఖాల, ఆముష్మిక పరలోకంలోని సుఖాల వ్రాత సముదాయం యొక్క సిద్ధై సిద్ధి కోసం, ముక్తేశ్చ మోక్షం యొక్క సిద్ధయే సిద్ధి కోసం బహు అనేకమైన కృత్యం చేయదగిన అభూత్ కొనేది ఉంది. తత్సర్వం అదంతా అధునా ఇప్పుడు కృతం చెయ్యబడి ఈ విద్వాంసుడికి తత్వజ్ఞాన ఉదయానికి ముందు ఇష్టప్రాప్తి కోసం, అనిష్ట నివృత్తి కోసం కృషి, వాణిజ్య మొదలైన కర్మాలు చేయతగిన వాడై ఉంటారు. స్వర్గాది పుణ్యలోక సిద్ధి కోసం యాగ ఉపాసనాధికారు చేయదగిందై ఉండాలి. తత్వజ్ఞాన ఉదయమైన తరువాత సాంసారిక ఫలేక్ష లేకపోవటం చేత బ్రహ్మానంద సాక్షాత్కారం కలగటం చేత ఆ కృషి, ఆ యాగాది మొదలైనవన్నీ చేయబడినట్లే అయిపోయింది కనుక ఇప్పుడు చేయదగినదంతా చేసినట్లే నాకు అన్ని లాభాలు కలిగాయి అనే తృప్తి పొందుతాడు. అదే కృతకృత్యత్వం అంటే. తదేతత్కృతకృత్యత్వం ప్రతియోగి పురస్సరం అనుసంతత దేవాయ ఏవం తృప్యతి నిత్యశః. తదేతత్ ఆయి కృతకృత్యత్వం ధన్యతను, కృతకృత్యుడయ్యాను అంటే ధన్యుణ్ణయ్యాను, అనుకున్నది నెరవేరితే ధన్యతను ప్రతి యోగి పురస్సరం ఏది అవతలవాడి సంగతి అనుసంధవేన తలచుకోగానే అయం ఈ జీవన్ముక్తుడు నిత్యశః ఎప్పుడు తృప్యత్యేవ తృప్తి చెందుతున్నవాడే అవుతాడు. తన కృతకృత్యత్వాన్ని సార్థకత్వ సంసారుల కంటే తన గల ఉత్కర్షను తలంచేటే గొప్పతనం ఆలోచించి జీవన్ముక్తుడు సంతోషిస్తూనే ఉంది. దుఃఖినో జ్ఞాసంసరంతు కామం కుత్రాజ్యపేక్షయా పరమానందపూర్ణోహం సంసరామి కిమిచ్చయా. దుఃఖినః దుఃఖవంతులైన అజ్ఞాః పామరజనం కామం స్వేచ్ఛ చేత్ పుత్రాజ్యపేక్షయ పుత్రాదులలోని అపేక్షతో కోరికతో సంసారాన్ని పొందుదురుగా పరమానందపూర్వం బ్రహ్మానందంచే పూర్ణుడైనడు అహం నేను కిమిచ్చయా దేనిలో మీద కోరిక చేత సంసరామి సంహరిస్తా. సకాములు అంటే కోరిక ఉన్నవాడు పుత్రాదులను కోరి ఆయా కర్మలు చేస్తే చెయ్యొచ్చు. నిష్కాముడు ఏ పని లేనివాడు బ్రహ్మానంద పూర్ణుడై
వారిని చేస్తాడు. వాడు ఎందుకు చెయ్యాలి అని. అనుతిష్టంతు కర్మాణి పరలోక ఇమా పరలోక ఇయాసవ సర్వలోకాత్మకాకస్మాత్ అనుష్ఠామి కిం కథం. పరలోక ఇయాసవ పరలోకాన్ని పొందకోరినవాడు కావాలనుకున్నవాడు. కర్మాణి యజ్ఞాది కర్మలను అనుతిష్టంతు ఆచరిస్తే ఆచరించు. సర్వలోకాత్మకుడైన అహం నేను కస్మాత్ ఏ కారణం కిం దేని కథం ఎట్లు ఎలా అనుతిష్టామి ఎలా చేస్తానురా నేను. స్వర్గాది లోకాలు కోరేవాళ్ళు యజ్ఞాధికారు ఆచరిస్తే ఆచరించవచ్చు. సర్వాత్మకుడైన నాకు వాటితో పనిరా అని నేనే అయితే. వ్యాచక్షతాంతే శాస్త్రాన్ని వేదానధ్యాపయంతు వా ఏత్రాధికారిణో మేతు నాధికారో క్రియత్వతః. ఏ ఎవ్వడు అత్ర ఈ విషయమై అధికారిణః అధికారం కలవాళ్ళు తే వాళ్ళు శాస్త్రాలు వ్యాచక్షతాం వ్యాఖ్యానం చేస్తే చెయ్యచ్చు. వేదాలను అధ్యాపయంతు చదివితే చదవచ్చు, అధ్యయనం చేస్తే చేసుకో. మే తు నాకైతే అక్రియత్వతః క్రియలు చెయ్యాల్సిన పనులేమి లేకపోవటం చేత అధికారం నాస్తి లే. కర్మ అధికారం కలవాళ్ళంతా వేదాధ్యయనాదులు కావాలంటే చేసుకోమని మాకేం అభ్యంతరం. నిష్క్రియుడు అయినటువంటినే ఏ పని లేనటువంటి నేను నాకు వాటి మీద అధికారం చెయ్యాలనే కోరిక లేదు, తలంపు. నిద్రాభిక్షే స్నానశౌచైనేచ్ఛామి న కరోమి చ ద్రష్టారశ్చేత్ కల్పయంతి కిం మే స్యాదన్యకల్పనాత్. నిద్రాభిక్షలు స్నానం వృత్తికా శౌచాదిక అహం నేను నా ఇచ్చామి కోరటం లేదు, కోరను. నా కరోమి చెయ్యను కూడా. అంటే చెయ్యను కూడా. ద్రష్టార చూసేవాడు కల్పయంతి చేత్ కల్పించారంటే అన్యకల్పన ఇతరుల కల్పన వలన నాకు కిం స్యాదేముంది వాళ్ళేదో అనుకుంటే నాకేం పోతుందిరా. నేను స్వరక్షణార్థం కాదు, పరలోకం కోసం కాదు దేన్ని కోరటం లేదు, చెయ్యలేదు. ఒకవేళ ఇతరుడు అలా అనుకుంటే దీనికి ఏదో ఉంది లోపల, అది నా తప్పేం లేదు, అది వాడదు. పుంజాది దహ్యేత నాణ్యారోపిత వహ్నినా నాణ్యారోపిత సంసార ధర్మానేవ మహం భజే. పుంజాది గురిగిందల రాసి గుంజ అంటే గురివింద, గురివింద గిందల రాసి మొదలైన అన్య ఆరోపిత వహ్నిన తన యందు ఇతరుల చేత ఆరోపింపబడిన నిప్పు చేత నా దహింపనేర. ఏవం ఈ విధంగా అన్యారోపిత సంసార ధర్మ ఇతరుల చేత ఆరోపింపబడిన సంసార ధర్మాన్ అహం నేను నా భజే పొందను. గురిగిందల రాసిని అగ్ని అని కొందరు భ్రమిస్తారు, ఎదురుగా ఎర్రగా కనపడు, అది వాళ్ళ భ్రమ, దాన్ని నేనేం చేయనురా. అది ఆ పరకల్పితం అవ్వటం చేత ఇతరులు అనుకోవటం చేత అసత్యం అవుతుంది, కానీ ఆ అగ్ని దాన్ని కాల్పదు కదా. అలానే అజ్ఞానులు నన్ను
సంసారంగా ఉన్నాడు వీడికి ఏమొచ్చరా, వీడికి మోక్షం ఎట్లా అనుకుంటారా? అనుకోమని, నాకేం పీకేది లేదు, నాకు పోయేదేం లేదు. శృణ్వంత్వజ్ఞాతత్వాస్తే జ్ఞానం కస్మాత్ శృణోమ్యహం మన్యతాం సంశయాపద్న న మన్యేహమసంశయః. అజ్ఞానతత్వా, తత్వజ్ఞానం తెలియని వాళ్ళు శృణ్వంతు, శ్రవణం చేస్తే చేయుదురుగాక. జ్ఞానం శాస్త్రార్థ జ్ఞానం కల అహం నేను కస్మాత్ ఎందుకు శృణోమి శ్రవణం చెయ్యాలి. వాళ్ళకైతే అజ్ఞానం కనుక ఏదో నేర్చుకోవాలి, శ్రవణం చేయాలి. నాకెందుకు, పూర్తిగా పండిపోయినవాడు కనుక అసంశయ సంశయరహితుడైనటువంటి అహం నేను నా మన్యే, మననం చేయాల్సిన పని. వాళ్ళు జటనో ఘనమో జటమో కింద నుంచి పైకి నుంచి కింద చదువుకుంటూ కూర్చోవాలి. నాకు అవసరం లేదు, నాకు దాని మీద అపేక్ష లేదు, ఎందుకు పండిపోయి ఉన్నానే. అది శాస్త్రార్థ జ్ఞానం లేనివాడు అంటే పరతత్వం తెలియనివాడు శ్రవణం చేయొచ్చు, కావాలంటే వాళ్ళ ఇష్టం, దానివల్ల బాగుపడు. సంశయాపన్నులు మననం చేయొచ్చు, మర్చిపోతామేమో అని అనుకునేటువంటి అనుమానం ఉన్నవాళ్ళు చక్కగా కూర్చొని పొద్దున సాయంకాలం నియమబద్ధంగా మననం చేసుకోవచ్చు. నాకు శాస్త్రార్థ నిశ్చయం ఉంది, అనుమానం లేదు. అలాంటి నాకు ఈ శ్రవణం ఎందుకు, మననం ఎందుకయ్యా, అవసరం లేదు. విపర్యస్తో నిదిధ్యాసేత్తిం ధ్యానమపి పర్యయాత్ దేహాత్మత్వ విపర్యాసం న కదాచిత్ భజామ్యహం. విపర్యస్తః విపరీత భ్రమ కలవాడు, నిదిధ్యాసే నిదిధ్యాసం చేస్తా, అవిపర్యయాత్ విపర్యయం లేకపోవటం, ధ్యానాన్ని కిం ఎందు, కదాచిత్ ఎప్పుడు, అహం నేను దేహాత్మత్వ విపర్యాసం దేహమే ఆత్మానే వర్రపాటు నా భజామి పొందనుగా. ఈ దేహం శాశ్వతం అని నేను అనుకోనే, నేను ఎప్పుడు ఆత్మ శాశ్వతం అనుకుంటా. అది దేహం ఆత్మ అనే భ్రమ చెందేవా, భ్రమ తొలగటం చేత ఆత్మధ్యానం చేస్తా. నాకు అలాంటి భ్రమ లేదు, నేనెందుకు ధ్యానం చెయ్యాలా, నాకు అక్కర్లేదని. అహం మనుష్య ఇత్యాది వ్యవహారో విపాప్యము విపర్యాసం చిరాభ్యస్త వాసనాతోపకల్పతే. అహం నేను మనుష్యుడు, ఇత్యాది వ్యవహార ఈ మొదలైన వ్యవహారం, అముం విపర్యాసం ఈ విపర్యాయ అవినాపి వదలిపెట్టిన చిర వాసనాత చిర చాలా కాలం అభ్యసింపబడి వాసనాత సంస్కారం వల్ల అవకల్పతే నెరవేరుతోంది. జ్ఞానికి దేహాత్మ భ్రాంతి లేకపోయింది, దేహమే ఆత్మ అనే భ్రాంతి లేదు ఎవరికి, జ్ఞాని. ఆత్మే ఆత్మ, నేనే ఆత్మ అనుకుంటాను, స్వయం ఆత్మ అనుకుంటాను. అజ్ఞాన దశలో అలవాటును బట్టి నేను మనుష్యుణ్ణి అని అప్పుడప్పుడు వ్యవహరిస్తూ ఉంటాను. ప్రారబ్ధ కర్మణి క్షీణే వ్యవహారో నివర్తతే, కర్మాక్షయేప్యసౌ నైవ శామ్యే ధ్యాన సహస్రతః. ప్రారబ్ధ కర్మ క్షీణే క్షయించగా, వ్యవహార నేను మనుష్యుడనేటువంటి విషయం నివర్తతే తొలగిపో.
కర్మాక్షయే ప్రారబ్ధ కర్మ నశించకపోతే అసౌ ఈ వ్యవహారం ధ్యాన సహస్రత 1000 ధ్యానాల వల్లనైనా నైవ శామ్యత్ శమించ. ప్రారబ్ధం నశిస్తే వ్యవహారం ఉపశమిస్తుంది. అది నశింపనంత కాలం నువ్వు ఎన్ని ధ్యానాలు చేసి తలకిందులు తపస్సు చేసిన వ్యవహారం ఉపశమింపదు. అంటే ఈ లోకమే ఆత్మ అనేటువంటి భావం పూర్తి. విరళత్వం వ్యవహృతే రిస్తం చేధ్యానమస్తుతే అబాధికాం వ్యపహృతిం పశ్యన్ ధ్యాయామ్యహం కుతః. వ్యపహృతే వ్యవహారము యొక్క విరళత్వం ఫలసదనం తే నిక్ ఇష్టం చేత్ ఇష్టం అయితే ధ్యానాన్ని అస్తు అగుగాక అంటే చెయ్యి. వ్యవహృతి వ్యవహారాన్ని అబాధిక బాధకం కాని దానిగా అంటే ఇతరులకు ఇబ్బంది లేదు. పశ్యన్ చూస్తున్న అహం నేను కొత్తహ ఎందుకు జాయామి ధ్యానం చెయ్యాలరా. వ్యవహారం తగ్గాలని కోరిక కలవాళ్ళు ధ్యానం చేయుదురుగా అంటే ఏకాంతంలో మనసుకు శాంతి కోసం. నాకు వ్యవహార బాధం లేదు, ఏ వ్యవహారాలు చక్కబెట్టాల్సిన పని లేదు కనుక ధ్యానంతో నాకేం పని లేదు అంటే వ్యవహారం తన తత్వజ్ఞానాన్ని బాధించదని తత్వజ్ఞుడికి తెలుసు. విక్షేపో నాస్తి యస్మాన్ మేన సమాధిస్తతో మమ. విక్షేపో వా సమాధిర్వా మనసస్యాద్వికారిణః యస్మాత్ ఏ కారణంచ మే నా విక్షేపః విక్షేపం అంటే డీవియేషన్ నాస్తి లేదు తతః ఆ కారణం చేత హేతువు వల్ల మమాన సమాధి సమాధి నా లేదు. విక్షేపోవా విక్షేపం అయినప్పటికీ సమాధిత్వా సమాధిర్వా సమాధి అయిన వికారిణః వికారవంతమైన మనసు స్యాత్ అంటే అవు. నేను చిద్రూపుణ్ణి, నాకు విక్షేపం డీవియేషన్ లేదు కనుక సమాధితో నాకు అవసరమే లేదు. విక్షేపం కానీ సమాధి కానీ వికారవంతమైన మనసు కానీ మనసు ఆందోళనతో ఉంటే కానీ నిర్వికారంగా ఉండే నాకెందుకు రావి అంటున్నా. నిత్యానుభవ రూపస్య ఓవామేనుభవ పృథక్ కృతం కృత్యం ప్రాపణీయం ప్రాప్తమిచ్చేవ నిశ్చయః. నిత్య అనుభవ రూపస్ ఎడతెగని అనుభవమే స్వరూపంగా కల మే నా పృథక్ వేరువేరు అనుభవం కుతః ఎక్కడిది. చిన్న చిన్న అనుభవాలు పెద్ద పెద్ద ఉండవు. కృత్యం చేయదగిన పని కృతం చెయ్యబడింది, చేయాల్సిందంతా చేసేసి. ప్రాపణీయం పొందదగింది, ప్రాప్తం పొందదగింది పొందా. ఇచ్చేవ అనే నిశ్చయ నా మనోనిశ్చయం. నేను నిత్య అనుభవ రూపుణ్ణి, అన్నిటినీ అధిగమించి ఉన్నవాణ్ణి, పైమెత్తు మీద ఉన్న. నాకు సంపాదింపదగిన అనుభవం ఒక్కగా విడిగా ఏం లేదు. చెయ్యదగినటువంటి పనులన్నీ చేసి కూర్చున్నా. పొందదగిన మోక్షం సుఖంగా పొందేశా అని నా నిశ్చయం కనుక నన్ను పక్కకి డీవియేషన్ అవ్వటానికి అవకాశం. వ్యవహారవు లౌకికో వా శాస్త్రీయో అన్యథాపి మమ కర్తురలేపస్య యథారబ్ధం ప్రవర్తతాం. అకర్తు కర్త కానత్ ఆలేప్యస్య
భోక్త కాలట్ మమ నాకు కర్త కాదు, నేను కర్మ కాదు, భోక్త లౌకికోవ లౌకిక సిద్ధ లోక సిద్ధం కాని శాస్త్రీయువ శాస్త్ర సిద్ధం కాని అన్యథాపి మరొక విధమైంది కాని వ్యవహారం యథారబ్ధం ప్రారబ్ధ అనుభవ సారంగా ప్రవర్తించుగా. నేను కర్త కాదు, భోక్త కాదు. ప్రారబ్ధ అనుసారంగా నా వ్యవహారం ఎలా ఉంటే అలా ఉండని, అది నాకు బాధాకరమేం కాదు. అథవా కృతకృత్యోపి లోకానుగ్రహ కామ్యయ శాస్త్రీయేనైవ మార్గే వర్తేగం కా మమక్షతి. అథవ అలా కాకపోయెను కృతకృత్యోపి నేను కృతకృత్యుణ్ణి అయిన లోకానుగ్రహ కామ్యయ లోకాన్ని అనుగ్రహించాలనే సంకల్పం చేత శాస్త్రీయేణ శాస్త్రసిద్ధమైన మార్గేణైవ మార్గం చేతనే ప్రవర్తిస్తా. మమ నాకు క్షతి ఏమిటి నష్టం? క్షతి అంటే నష్టం. నాకేం నష్టం రా? నేను ఎలా ప్రవర్తించినా తప్పులే. లోకానుగ్రహం కోసం శాస్త్రీయంగానే ప్రవర్తిస్తా కనుక నాకేం నష్టం. దేవార్చన స్నాన శౌచ భిక్షాదౌ వర్తతాం వపు తారం జపతు వాక్తద్వక్పథ త్వాం ఆమ్నాయమస్తకం విష్ణుం ధ్యాయతు ధీర్యద్వా బ్రహ్మానందే విలీయత సాక్ష్యహం కించిదప్యత్ర న కుర్వే నాపి కారయే. వపుః శరీరం దేవార్చన స్నాన శౌచ భిక్షాదౌ. దేవార్చన దేవతా పూజ, స్నానం శౌచ మృత్తికా శౌచం మట్టితో, భిక్ష ఆదౌ మొదలైన వాటి యందు వర్తతాం ప్రవర్తించుగాక. వాగింద్రియం తారం ప్రణవాన్ జపతు జపిస్తే జపించదు. తద్వత్ అటువలన ఆమ్నాయమస్తక్ వేదాంతాన్ని పఠిస్తే పఠించదు. ధీ బుద్ధి విష్ణుమూర్తి ధ్యానం చేస్తే చెయ్యిగా. యద్వా అలా కాక బ్రహ్మానందంలో విలీయతాం నిమగ్నమతే అవుగా. అహం నేను మాత్రం అత్ర దీనంతటికి సాక్షి. కూటస్థంగా చూస్తే వాణ్ణి కానీ కించిదవి కొంచెమైనా నా కుర్వే ఏ పని చేయను. నా అపికారై చేయించ నేను ఆ పని చేయను. ఎవరితో ఏ పని చెయ్యను. నేను ఏ పని చేయను, ఎవరితో కూడా చేయించను. ఆయా ఇంద్రియాలు ఆయా పనులు చేస్తుండగా నేను వాటన్నిటికీ సాక్షి మాత్రుడను, చూస్తూ ఉంటాను. నేను ఒక్కదాన్ని చేయటం లేదు, చేయించటం. ఏ ఒక్క పని అంటే చేతులతో కాళ్ళతో ముక్కుతో కళ్ళతో అవి చేసే పనులు అవి చేస్తాను. నేనేం చేయించదు, చేస్తుంటే చూస్తూ కూర్చుంటానే కనుక చేయటం లేదు, నేను చేయించటం. ఏవం చ కలహా కుత్ర సంభవేత్ కర్మిణో మమ విభిన్న విషయత్వేన పూర్వాపర సముద్రవత్. ఏవంచ నిజం ఇలా ఉంటే కర్మానుష్ఠాన పరుడి మమ నాకు విభిన్న విషయత్వే భిన్నాలైన విషయాలు కలవాళ్ళం అవటంచే పూర్వ పర సముద్రవత్ ప్రాక్ పశ్చిమ సముద్రాలకు వలి తూర్పు పడమటి సముద్రాలల్లా
కుత్ర ఈ విషయంలో కలహ వివాదం సంభవేత్ ఎందుకు సంభవిస్తుంది? తూర్పు సముద్రమే, పడమర సముద్రం పడమర. నిజం ఇది కనుక కర్మపరుడికి నాకు విషయం వేరు అవటంచే అన్యోన్య ఎలాంటి విరోధం లేదు. వపు వాగ్దీషు నిర్బంధ కర్మిణో నతు సాక్షిణి జ్ఞానిన సాక్ష్యలేపత్వే నిర్బంధో నేతరత్ర హి కర్మణి కర్మిణః కర్మ అనుష్ఠాన పరుడికి వపుర్వాగ్ధీష్ వపు శరీర వాంగ్ మనస్ వపు వాక్కు అగ్ధీష్ మనస్సు వాగ్ధీష్ మనస్సులు మూడిటి నిర్బంధ పట్టుదల కల సాక్షిణ సాక్షియందు నా పట్టుదల లే జ్ఞానికి సాక్ష్యలేపత్వే సాక్షి యొక్క నిర్లేపత్వంలో నిర్బంధ పట్టుదల ఇతరాలై వాంగ్మనో బుద్ధులలో నహి పట్టుదల లేదు. కర్మానుష్ఠానాన్ని శరీర వాంగ్మనస్సులలో నిర్బంధం ఉంది. కర్మానుష్ఠాన పరులకు శరీర వాక్ మనస్సులలో నిర్బంధం ఉంది. సాక్షికి అలాంటి నిర్బంధం లేదు. జ్ఞాని సాక్షి యొక్క నిర్లేపత్వంలోని నిర్బంధం కానీ శరీర వాంగ మనస్సులలో పట్టుదలలు కనుక కర్మి జ్ఞానులిద్దరు విభిన్న విషయులవుతారు. ఏవంచాన్యోన్య వృత్తాంతాన్ అభిజ్ఞౌ బధిరావివ ఈ వివదేతాం బుద్ధిమంతో హసంచేవ విలోక్యత మడ ఏవంచాన్యోన్య వృత్తాంతానభిజ్ఞౌ బధిరావివ వివదేతాం బుద్ధిమంతో హసంచేవ విలోక్యతౌ. ఏవంచ ఇది ఎలా ఉంటే అన్యోన్య వృత్తాంతానభిజ్ఞ ఒకళ్ళ వృత్తాంతం ఒకళ్ళు తెలియని కర్మీ జ్ఞాని బధిరావివ చెవిటి వాళ్ళవన్ వివదేవతా కలహిస్తారు. బుద్ధిమంత బుద్ధిశాలు తౌ వాళ్ళిద్దరిని విలోక్య చూసి హసంచేవా నవ్వుకుంటారు. స్వస్వ అభిప్రాయాలు అంటే తమ భావం ఎర్రగని కర్మీ జ్ఞాని వాదించినప్పుడు వాళ్ళ వాదాలను చెవిటి వాళ్ళ వాదాల వల్ల చెవిటి వాళ్ళు వాదించుకుంటే ఎలా ఉంటుంది? వీడి వాదం వాడికి తెలియదు, వినిపించదు, వాడి వాదం వీడి అలాంటి వాదంలాగా బుద్ధిమంతుడు చూసి నవ్వుకుంటాడు. యం కర్మేణ విజానాత్ సాక్షిణం సస్యతత్వవిత్ బ్రహ్మత్వం బుధ్యతాం తత్ర కర్మిణః కిం విహీయతే. కర్మానుష్ఠానం పరుడు యం సాక్షిణ ఏ సాక్షి న విజానీతి గుర్తెరగడు కస్తస్య అలాంటి సాక్షి తత్వవిత్ బ్రహ్మత్వాన్ని బుధ్యతాం తెలుసుకోవాలి. తత్ర ఆ విషయమై కర్మిణః కర్మానుష్ఠాన పరుడి కిం హీయతే వాడికే నష్టం అంటే నష్టం. కర్మపరుడు కర్మ చేసేవాడు సాక్షిని ఎరగడు. అలాంటి సాక్షే బ్రహ్మమని జ్ఞానమని అంటే కర్మపరుడికి ఏమిటి నష్టం? కర్మఠుడికి ఏమీ లోటు లేదు అనర్థం. దేహ వాగ్బుద్ధయస్త్య జ్ఞానినానృత బుద్ధిత కర్మీ ప్రవర్తయత్వాభి
జ్ఞానినో హీయతేత్ర కిం జ్ఞానినా జ్ఞాని చేత్ అనృత బుద్ధిత మిథ్యా బుద్ధి వలన దేహవాగ్బుద్ధయ శరీర వాక్ మనస్ శక్తాగ విడిచిపెట్టబడినవి అభి ఈ శరీర వాంగ్మనస్సుల కర్మానుష్ఠాన ప్రవర్తించుగా. అత్ర ఈ విషయంలో జ్ఞానినః జ్ఞానికి కిం హీయతే నష్టం వివిధించే ఏ నష్టం. జ్ఞాని వాంగమన కాయాలను అసత్య బుద్ధి చేత త్యజించ. ఇవి అసత్యాలు, వాక్కు మనసు కాదు. ఇవి అసత్యాలు, శాశ్వతాలు కావని వాటిని వదిలేసి జ్ఞాని చేత వదిలేయబడి వాంగ్మన కాయాలతో కర్మాలు ఆచరిస్తే జ్ఞానికే నష్టం, ఏమాత్రం నష్టం. ప్రవృత్తిర్నోపయుక్తా చేన్నివృత్తి కోపయుజ్యతి బోధహేతుర్నివృత్తిశ్చేత్ బుభుక్షాయాం తదేతరా. ప్రవృత్తి కర్మాచరణ నోపయుక్తా చేత్ ఉపయోగింపదని అంటే నివృత్తి ఎక్కడ ఉపయుజ్యతే ఉపయోగిస్తోంది. నివృత్ బోధహేతుశ్చేత్ జ్ఞాన కారణం అనుకుంటే తథా అలాగే కాదు. ఇతర ప్రవృత్తి కూడా బుభుత్సాయా జ్ఞాన ఇచ్ఛాత్పాదనలో కారణం అవుతుంది. జ్ఞానికి ప్రవృత్తి నివృత్తులు రెండిటితో సంబంధం లేదు. నివృత్తి బోధహేతువు కనుక ఉపాసిస్తాడు అని అంటావా? బోధ ఇచ్ఛా ఉత్పాదనలో ప్రవృత్తి అంటే కర్మానుష్ఠానం కారణం కనుక దాన్ని ఎందుకు అంగీకరింపరాదు అనే ప్రశ్న. బుద్ధశ్చేన్న బుభుచ్చేత నాప్యసౌ బుధ్యతే పునః అబాధాత్ అనుపత్తేత బోధో నత్వన్య సాధనాత్. బుద్ధః జ్ఞాని అయిన వాట్ న బుభుచ్చేతతే బోధించాలని ఇచ్చా కోరిక అపేక్షింపడు. వాడికి బోధించాలనే కోరిక లేదు అంటావా? జ్ఞానికి ఎవరికేదో బోధించాలి అనే కోరిక లేదంటావా? అసౌ ఈ జ్ఞాని పునః మళ్ళా నా బుధ్యతే జ్ఞానాన్ని మళ్ళీ పూర్తి జ్ఞానవంతుడు మళ్ళీ జ్ఞానాన్ని తెచ్చుకోడండి. చెంబంతా నిండితే ఇంకా నీళ్లు పోయక్కర్లేదు కదా. బోధ జ్ఞానం అబాధాత్ బాధ లేకపోవటం అనువర్తిస్త అన్య సాధనాత్ ఇతర సాధనాలను నతు కోరదు. జ్ఞానం కలవాడి జ్ఞానేచ్ఛతో పని లేదు కనుక జ్ఞాన ఇచ్ఛ కలగజేసి ప్రవృత్తి మార్గం అనవసరం. అలా అంటే నువ్వు జ్ఞానం కలవాడు కనుక అలాంటి జ్ఞాన సాధనమైన నివృత్తితో వాడికి పని. విదేహ కైవల్య పర్యంతం జ్ఞానం అనువర్తించద్దా? అందువల్ల జ్ఞానికి నివృత్తి అనవసరం అంటావా? అది కూడా తప్పే. తత్వజ్ఞానాన్ని బాధించే ప్రబల ప్రమాణమేది లేకపోవటం వల్ల ఒకసారి కలిగే అపరోక్ష జ్ఞానమే ఆమరణం వాడు చచ్చేదాకా వాడి వెన్నంటి ఉంటుంది. ఇతర సాధనాలతో వాడికి ఏ పని. కనుక జ్ఞాని ప్రవృత్తి నివృత్తులు రెండూ సమం. నా విద్య నాపి తత్కార్యం బోధం బాధితుమర్హతి పురైవ తత్వబోధేన బాధితే తే ఉభేయత.
అవిద్య అవిద్య కాని తత్కార్యమ అవిద్యాకార్యమైన కర్తృత్వాధికారుగా బోధం తత్వ సాక్షాత్కారాన్ని బాధించటం కోసం నార్హతి తగ్గదు. తే ఉభే ఆ రెండు పురైవ లోగడని తత్వబోధేన తత్వ సాక్షాత్కారం చేత యత ఏ కారణం వల్ల బాధింపబడ్డాయి అని ఆ పూర్వమే బాధింపబడ్డాయి కనుక మళ్ళీ దాని గురించి పనిచేయాలి. అవిద్యా తత్కార్యాలు తత్వజ్ఞానం చేత బాధితాలై అంటే వాడిని కొట్టేశా కనుక అలా బాధితులవుతూ మృతప్రాయాలైనటుగా అవిద్యా తత్కార్యాలు తత్వ సాక్షాత్కారాన్ని ఏ మాత్రం ఇబ్బంది కలిగించవు, దెబ్బతి. బాధితం దృశ్యతామక్షేస్తేన బాధో న దృశ్యతే జీవన్నా కొన్నమాధ్యాల హంతి హన్యాత్ కథం మృత. అది బాధితం తత్వజ్ఞాన బాధితమైన దేహేంద్రియాదికం అక్షై ఇంద్రియాల చేత దృశ్యతాం చూడబడుగా తేన ఆ దృశ్యం చేత బాధ జ్ఞానాన్ని నాశం న దృశ్యతే చూడబడ. జీవన్ బ్రతికి ఉన్న అక్కుహు ఎలుక, అక్కుహు అంటే ఎలుక, మాధ్యారం పిల్లిని నహంతి చంపలేదు. మృత చచ్చిన అక్కుహు ఎలుక కథం మాధ్యారం పిల్లిని హన్యాత చంపుతుంది. అక్కువాకనుడు అని గణపతికి పేరు. అక్కు అంటే ఎలుక. దృశ్యం తత్వజ్ఞాన బాధాధితమై కన్పట్టుగా చచ్చిన ఎలుక పిల్లిని చంపలేనని బతికుంటేనే చేయలేదు. చచ్చిన ఎలుక పిల్లిని చంపుతుంది, పిల్లిని చంపలేనట్లు చంపజాలనట్లు తత్వజ్ఞానం చేత హతప్రాయమైన దృశ్యం బోధన్ ఏమి బాధించదు. అవి పాశుపతాస్త్రేణ విద్ధచ్చేన మమారయ నిష్ఫలేషు నిమన్నాంగు నక్షత్రకా ప్రమా. పాశుపతాస్త్రం చేత ఎవడు విబుద్ధశ్చేద కొట్టబడిన నా మమార సావలేదు నవాడు నిష్ఫలేషు నిమన్నాంగ నిష్ఫల వనలే ఇషు బాణంచ విమన్న గుత్సబడి అంగ శరీరం కలవాడి సంక్షతి నశింప కలడు. ఇచ్చత్ర ఈ అంశాలలో కా ఏంట్రా ప్రమాణం అంటే ప్రమాణం లేదు. పాశుపతాస్త్రం చేత హతుడు కానివాడు చంపబడనివాడు మొండి బాణం చేత ఎలా చంపబడటం ఎలాంటి అసంభవము. తత్వజ్ఞానానికి పూర్వమే దృశ్యం చేత బాధితం కాని బోధ అదృశ్యం చేత తెరగా ఎలా బాధింపబడుతుందంటే బాధింపబడదు, అసంభవం. ఆదావ విద్యయా చిత్రై స్వకార్యై జృంభమాణయా యుద్ధ్వా బుధో జయచ్చోద్య సుదృఢో బాధ్యతాం కథం. ఆదౌ మొదట చిత్తై విచిత్రాలై స్వకార్యై తన పనుల భోక్తృత్వాదులచే జృంభమాణయ వృద్ధిని పొందుతుంది. అవిద్యయ అజ్ఞానంతో యుద్ధం చేసి బోధ జ్ఞానం అధ్యయత్ జయించి సుదృఢ బాగా దృఢమై సహ ఆ జ్ఞానం అధ్యాయుకుడు కథం ఎలా
బాధ్యత బాధింపబడుతుంది. సంసార దశలో కర్తృత్వ భోక్తృత్వ మొదలైన విజృంభించే సమయంలో అవిద్యతో పోరాడి అవిద్యను జయించి బ్రహ్మ సాక్షాత్కారం పొందే అలాంటి బ్రహ్మ సాక్షాత్కారం తనచే లోగడనే పరాజితమైన అవిద్య చేత ఇంకా బాధపడదు అని నిశ్చయం. తిష్టంత్వజ్ఞానతత్కార్య శవాబోధేన మారిత న భీతిర్బోధ సంరాజ ఏతే ప్రచ్యుత తస్య తైః బోధేన తత్వజ్ఞానంచ మారితాః చంపబడి అజ్ఞాన తత్కార్య శవ అజ్ఞానం దాని కార్యాలు అనే పీనుగులు శవాలు తిష్టంతో ఉంటే ఉండుగా. బోధ సంరాజ బోధ అనే చక్రవర్తి భీతి భయం లేదు. చక్రవర్తికి పీనుగులను శవాన్ని చూస్తే భయమా లేదు. ప్రచ్యుత విచారించగా తస్య అబోధ చక్రవర్తి తైః ఈ అజ్ఞాన తత్కార్య శవాల కీర్తి ప్రతిష్ట అస్తి ఉన్నది. బోధ చేత విద్యాభూతాలుగా గ్రహింపబడి హతప్రాయాలే చచ్చిపోయినవై అజ్ఞాన తత్కార్యాలు ఉంటే ఉండని వాటిని చూసి తత్వవిధుడు ఇవి ఏం చేస్తాయో అని భయం వాడికి లేదు. యుద్ధకాలంలో మహావీరులతో పోరాడిన వాడిని చంపిన సూర్యుడు వారి శవాలను చూస్తే భయపడతాడా? అంతేగా దీనివల్ల ఈ మహావీరుడి ఎందరినో చంపాడు అనే కీర్తే పొందు. అలాగే జ్ఞానికి కీర్తే సంభవిస్తుంది. యమతి సూరే బోధేన వియుజ్యతే ప్రవృత్యా వా నివృత్యా వా దేహాది గతయాస్య కిం యహ ఏవం ఈ విధంగా అతి శూరే చాలా శూరుడై బోధేన జ్ఞానంతో వియుజ్యతే ఎడబాటు పొందడు అస్య వాడి దేహాదిగతయ శరీరాధికాన్ని పొంది ప్రవృత్తితో కాదు నివృత్తితో కిం ఏం ప్రయోజనం? అలాంటి వీర్యవంతమైన బోధగల మహనీయుడు శరీరగతాలైన ప్రవృత్తి నివృత్తులచే ఏ రకమైన ఇబ్బంది పడ ప్రవృత్యాత్తవాగ్రహో జ్ఞావ్యు బోధహీనస్య సర్వదా స్వర్గాయ వాపసర్గాయ యతితవ్యం యతో నృభిః బోధహీన అపరోక్ష జ్ఞానం లేనివాడు సర్వదా అన్ని విధాల చేత ప్రవర్తన వల్ల అగ్రహ అధినివేశ న్యాయం యుక్తం అయతః ఏ కారణం వల్ల నృభిః అజ్ఞానులైన మనుషులచే స్వర్గం కోసం కానీ అపవర్గవాయ మోక్షం కోసం కానీ అతితవ్యం యత్నింపతగిందో బ్రహ్మ విదుడితో అజ్ఞాని పోల్చకూడదు. బ్రహ్మవిదుడు కృతకృత్యుడు అన్ని తీరి ఒడ్డున కూర్చుంది. అతజ్ఞానికి స్వర్గ మోక్షాలతో పని కనుక అతడు వాటి కోసం ఎప్పుడూ కూడా ప్రయత్నించడం న్యాయం కూడా కాదు. విద్వాంశ్చేత్తాదృశాం మధ్యే తిష్టే తద్దనురోధత కాయేన మనసా వాచ కరోచేవాఖిలా క్రియాః విద్వాన్ బ్రహ్మవిద్ తాదృశాం మధ్యే అలాంటి అజ్ఞానుల మధ్య తిష్టే చేత్ ఉంటే కూర్చొని
తదనురోధత వాటిని అనుసరించి కాయేన శరీరం చేత్ మనసా మనస్సు చేత్ వాచ వాక్కుల చేత్ అఖిల సమస్తాలే క్రియాక్రియల చేత్ కరోచ్చేవ చేస్తూనే ఉంది. బ్రహ్మవిదుడు అజ్ఞానులతో కలిసినప్పుడు తనకు ప్రయోజనం లేకపోయిన లోక అనుగ్రహం కోసం మనోవాక్కాయాల చేత ఆ పనులు అజ్ఞానంలాగానే చేస్తారు. ఏష మధ్యే బుభుక్షూణాం యదా తిష్టే తదా పునః బోధాయైషాం క్రియా సర్వా దూషయన్స్తు యజతు వ్యజ స్వయం యః ఏషః ఈ జ్ఞాని యదా బుభుత్సూనాం మధ్య తత్వజ్ఞానాపేక్ష గల వాళ్ళ మధ్యలో తిష్టేతు ఉంటాడు. తదా అప్పుడు తేషాం ఆ ముముక్షువు బోధాయ బోధపర సర్వా సమస్తాలే క్రియలు దూషయన్ దూషిస్తా స్వయం తాను షదత్ వదిలిపెట్టు. ఈ మహనీయుడు ముముక్షువుల వద్ద వాళ్ళకి జ్ఞానం కలగటం కోసం కర్మ వల్ల ప్రయోజనం లేదని చెబుతూ తాను కూడా మానేస్తాడు. మిగతా విషయాలు రేపు.